శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయే. జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన భారతదేశంలో అవతరించి వారి యొక్క అవతార కాలములో మన దేశంలో ఉన్నటువంటి అశాంతియుతమైన వాతావరణాన్ని పోగొట్టి మన సనాతన ధర్మానుయాయులందరిలోనూ హిందువులందరిలోనూ ఒక ఐకమత్యాన్ని కలిగించినటువంటి మహాపురుషులు. వారి అవతార కాలంలో మన భారతదేశంలో హిందువులందరూ కూడా దేవుడి విషయంలో సరైనటువంటి అవగాహన లేక అనేక మతములని సృష్టించుకొని పరస్పరం ఘర్షణలు పడుతూ ఉండేవారు. శివభక్తులందరూ కూడా మేము శైవులం, మా ఈశ్వరుడే గొప్పవాడు, మా ఈశ్వరుడే గొప్పవాడు అని చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ దాంతోపాటు విష్ణువు చిన్నవాడు అని చెబుతూ ఉండేవారు. వైష్ణవులు, విష్ణు భక్తులందరూ కూడా వైష్ణవులు మా విష్ణువే చాలా గొప్పవాడు అని చెబుతూ ఉండేవారు. విష్ణువు గొప్పవాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈశ్వరుడు చిన్నవాడు అని చెబుతూ ఉండేవారు. ఈశ్వరుడి విషయంలో తక్కువ దృష్టితో ఉండేవాళ్ళు. ఇక అమ్మవారిని ఆరాధించేటటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారే అందరికంటే గొప్ప, శివుడు విష్ణువు వీళ్ళందరూ చిన్నవాళ్ళు అని చెబుతూ ఉండేవారు. ఈ రకంగా భగవదారాధన చేసేటటువంటి వాళ్ళందరూ కూడా భేద దృష్టితో, తారతమ్య భావముతో ఇతర దేవతా స్వరూపములలో ఒక నీచ భావన, నీచ దృష్టితో ఉండేవారు. ఈ రకంగా అందరూ కూడా గుంపులుగా విడిపోయి గొడవలు పడుతూ ఉండేవారు. అప్పుడు మనందరి యొక్క ఈ దేశంలో హిందువులందరిలోనూ చాలా విభాగాలు ఏర్పడిపోయి అంతఃకలహములు జరుగుతూ ఉండేవి. అటువంటి సందర్భంలో శంకరాచార్యుల వారు అవతరించి అందరికీ పరమాత్మ యొక్క తత్వాన్ని ఉపదేశించి అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని కలిగించారు. జనాలందరి మనస్సుల్లో ఉన్నటువంటి ఆ భేదభావనను నిర్మూలన చేసి లోకానుగ్రహం చేశారు. శంకరాచార్యుల వారు చెప్పారు, మన ధర్మంలో ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. ఒకే పరమాత్మ అనేక సందర్భములలో అనేక కార్యములను చేయడం కోసం అనేక రూపములను, నామములను ధరించాడు. అంతే తప్ప ఇక్కడ పరమాత్మ విషయంలో ఏ విధమైనటువంటి భేదము లేదు. ఆ పరమాత్మ విషయంలో మనకి భేద దృష్టి అనేది ఉండకూడదు. పరమాత్మ రూపములు భిన్నములైనప్పటికీ పరమాత్మ విషయంలో ఏ విధమైనటువంటి భేదము లేదు అని స్పష్టంగా ప్రమాణపూర్వకంగా ప్రతిపాదన చేశారు. ఎందుకు అనంటే పరమాత్మలు ఇద్దరు ఉండడానికి వీల్లేదు, ఒకడే పరమాత్మ ఉండాలి. మనం ఒక విషయాన్ని సరిగ్గా గమనిస్తే మనకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం శివుడికి సంబంధించినటువంటి స్తోత్రములని, పురాణాలని అవలోకన చేస్తే ఆ పురాణములలో శివుడే ఈ సమస్త ప్రపంచ సృష్టి స్థితి సంహారాలను చేసేవాడు అని ఉంటుంది. అమ్మవారి యొక్క స్తోత్రములని, పురాణాలను చూస్తే గనక అక్కడ అమ్మవారే సృష్టి స్థితి సంహారాలను చేసేది అని ఉంటుంది. విష్ణు పురాణాదుల్ని చూస్తే దాంట్లో విష్ణువే ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించేది, ఈ పరిపాలించేది, సంహరించేది అని దాంట్లో ఉంది. గణపతికి సంబంధించినటువంటి ఉపనిషత్తులో అంటే ఇంకా అనేక మంత్రములలో గణపతి అథర్వశీర్షంలో త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి అంటే నువ్వే ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి పరిపాలించి లయం చేసేటటువంటి వాడివి అని దాంట్లో కనపడుతుంది.
ఈ అందరి దేవతల యొక్క స్తోత్రములలో పురాణాలలో ఆయా దేవతలే ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి సంహారాలను చేస్తూ ఉన్నారు అని ప్రతిపాదింపబడి ఉన్నది. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా వేరువేరైతే వీళ్ళందరిలోనూ భేదం ఉంది అని కనుక మనం తీసుకుంటే, అంటే ఏమిటి, స్వరూపంలో మాత్రమే కాకుండా ఆ చైతన్యంలోనూ భేదం ఉంది అని కనుక మనం తీసుకునేట్లయితే, మరి ఇప్పుడు మనం ఏ ప్రపంచంలో అయితే ఉన్నామో ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు అని చెప్పాలి? విష్ణువు సృష్టించినటువంటి ప్రపంచం ఏది, శివుడు సృష్టించినటువంటి ప్రపంచం ఏది, అమ్మవారు సృష్టించినటువంటి ప్రపంచం ఏది? ఈ ప్రపంచమా అథవా వేరే ప్రపంచం ఉందా? వీళ్ళందరూ కలిసి ఒకే ప్రపంచాన్ని సృష్టించారా అథవా ఒక్కొక్కరు వేరే వేరే ప్రపంచాన్ని సృష్టించారా? ఎందుకంటే ఈ ప్రపంచముల యొక్క సృష్టి స్థితి సంహారాలను చేసింది నువ్వే అని ఆయా దేవతా స్తోత్రములలో అందరూ కూడా ప్రమాణంగా తీసుకునేటటువంటి పురాణాల్లో ప్రతిపాదింపబడి ఉన్నది. కాబట్టి ఏ వాక్యాన్ని మనం వదిలిపెట్టడానికి వీల్లేదు, ఏ వాక్యాన్ని, ఏ పురాణాన్ని, ఏ స్తోత్రాన్ని మనం వదలడానికి వీల్లేదు, అన్నిటినీ తీసుకోవాలి. అన్నిటినీ తీసుకున్నప్పుడు మరి వీళ్ళందరూ కలిసి సృష్టించినటువంటి ప్రపంచాలు ఎన్ని? ఇది అది వేరువేరా అథవా ఒకటేనా అని మనకి ప్రశ్న వస్తుంది. కాదు, వీళ్ళందరూ కలిసి ఒకే ప్రపంచాన్ని సృష్టించారు అని చెప్పేటైతే ఒక ప్రపంచాన్ని సృష్టించడానికి మరి ఇంతమంది ఎందుకు? భగవంతుడి యొక్క ప్రతి రూపంలోనూ ఆయా భగవంతుడిని పూజించేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడు సర్వశక్తుడు, ఆయనకి అన్ని విధములైనటువంటి శక్తులు ఉన్నాయి, ఆయనకి సాధ్యం కానిది ఏమీ లేదు అని అందరూ స్తుతి చేస్తూ ఆ భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. మరి ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించేటటువంటి సామర్థ్యం ఇన్ని దేవతా రూపములలో ఒక స్వరూపానికే ఉన్నప్పుడు మరి మిగతా దేవతలందరూ ఎందుకు సృష్టించడం ఒక ప్రపంచాన్ని? అప్పుడు ఒకరే సరిపోతారు, అప్పుడు ఒకే పరమాత్మ ఉండేది అని మనం చెప్పచ్చు. అదే చెప్పాల్సి వస్తుంది. అలా కాదు, అందరూ కలిసి సృష్టించింది ఒక ప్రపంచం కాదు, శివుడు సృష్టించిన ప్రపంచం వేరు, విష్ణువు సృష్టించిన ప్రపంచం వేరు, అమ్మవారు సృష్టించిన ప్రపంచం వేరు అని చెప్దాం అనంటే ఇది కూడా అసంగతంగానే ఉంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడు విష్ణువు సృష్టించింది వేరు, శివుడు సృష్టించిన ప్రపంచం వేరు అని కనుక మనం చెప్పేటైతే అక్కడికి విష్ణువుకి శివుడి సృష్టించినటువంటి ప్రపంచం మీద అధికారం లేదు, అథవా శివుడు సృష్టించినటువంటి ప్రపంచాన్ని విష్ణువు సృష్టించలేదు అని అయింది. విష్ణువు సృష్టించిన ప్రపంచం మీద శివుడికి అధికారం లేదు, ఈయన దాన్ని సృష్టించలేదు. వీళ్ళిద్దరూ సృష్టించిన ప్రపంచాన్ని అమ్మవారు సృష్టించలేదు, దీని మీద అమ్మవారికి అధికారం లేదు అని అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అనంటే ఆ దేవతల యొక్క శక్తిని మనమే తక్కువ చేసినట్టు అవుతుంది. అంటే ఏమిటి, ఆయా దేవతలకు వాళ్ళు సృష్టించిన ప్రపంచం మీదే అధికారం, మరి మిగతా ప్రపంచాన్ని విష్ణువు సృష్టించలేదు అథవా శివుడు సృష్టించలేదు అని మనం చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించేటటువంటి వాడివి నువ్వు అనేటటువంటి స్థుతి అప్పుడు ఏమవుతుంది, అసంగతం అవుతుంది. కాబట్టి ఈ రకంగా కూడా మనం చెప్పడం కుదరదు. అలా కాదు, వీళ్ళందరూ కలిసి ఒకే ప్రపంచాన్ని సృష్టించారు అనే చెబుదాం. మరి ఒకే ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు ఇంతమంది అక్కర్లేదు, ఒకరే సరిపోతారు కదా, ఒకరికే ఆ శక్తి ఉంది కదా అని ఉంది కదా, మరి ఇప్పుడు ఇంతమంది కలిసి ఒక ప్రపంచాన్ని ఎందుకు సృష్టించడం అని ఒక ప్రశ్న వస్తుంది. దానికి అలా కాదు, ఈ లోకంలో ఏదైనా ఒక భవనం కట్టాలి, ఒక ఇల్లు కట్టాలి అని అంటే చాలామంది కలిసి ఒక భవనాన్ని కడుతూ ఉన్నారు. చాలామంది అందరూ కలిసి చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఒక్కరే కట్టట్లేదుగా, చాలామంది కలిసి కడుతున్నారు. అదే రకంగా ఈ ప్రపంచాన్ని, ఒకే ప్రపంచాన్ని ఎలాగైతే లోకంలో ఒకే భవనాన్ని అందరూ కలిసి నిర్మాణం చేస్తున్నారో అదే రకంగా ఒకే ప్రపంచాన్ని శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ కలిసి సృష్టించారు అని చెప్పచ్చు కదా. అనంటే లోకములో అనేక మంది కలిసి ఎందుకు ఒక భవనాన్ని కట్టుతున్నారు అనంటే దాన్ని కట్టడం ఒక్కడి వల్ల సాధ్యం కాదు కాబట్టి, ఒక్కడు దాన్ని కట్టలేడు కాబట్టి ఇంతమంది కలిస్తే మాత్రమే వాడికి దాన్ని కట్టేటటువంటి శక్తి వస్తుంది కాబట్టి అందరూ కలిసి ఆ భవనాన్ని కడుతున్నారు అని మనం చెప్తాం. లోకంలో ఉండే పరిస్థితి అది. అదే రకంగా ఇక్కడ కూడా వీళ్ళందరూ కలిసి ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు అని చెప్పేటైతే, ఆ దృష్టాంతాన్ని పెట్టుకుని మనం చెప్పేటైతే అప్పుడు ఏమవుతుంది, ఒక్క విష్ణువుకి అథవా శివుడికి, అమ్మవారికి ప్రత్యేకంగా ఈ ప్రపంచాన్ని సృష్టించే శక్తి లేదు, మిగతా వాళ్ళ సహకారం ఉంటే గాని వీళ్ళు దీన్ని సృష్టించలేరు అని మనం చెప్పినట్టు అవుతుంది. అప్పుడు ఆ దేవతల యొక్క శక్తిని మనమే తగ్గించినట్టు అవుతుంది.
ఇది కూడా అత్యంత అసంగతమైనటువంటి కల్పన. కాబట్టి ఇలా మనం చెప్పడం కుదరదు. కాబట్టి అందరూ కలిసి ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు అని కనుక మనం ఆ లోక దృష్టాంతాన్ని పెట్టుకుని కనుక మనం చెప్పేట్టయితే అప్పుడు ఆ దేవతల యొక్క శక్తిని మనమే తగ్గించినట్టు అవుతుంది. ఇది చాలా పాపం అవుతుంది అలా చేయడం. కాబట్టి ఇలా కూడా చెప్పడం కుదరదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలి అనంటే, ఒకే పరమాత్మ ఈ సమస్త ప్రపంచ సృష్టి స్థితి సంహారములని చేస్తూ ఉన్నాడు. ఆ ఒక్క పరమాత్మే శివ, విష్ణు, దేవి ఇత్యాది రూపములను ధరించి ఆయా ధర్మోద్ధరణ కార్యములను చేయడం కోసం మన ముందుకి వచ్చాడు అని మనం చెప్పాలి. అప్పుడేమవుతుంది అనంటే, ఇప్పుడు అమ్మవారిని ఒకే పరమాత్మ అమ్మవారి రూపంలోనూ ఉన్నాడు, అదే పరమాత్మ శివుడి రూపంలోనూ ఉన్నాడు, విష్ణు రూపంలోనూ ఉన్నాడు. ఆ ఒక్క పరమాత్మే ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి సంహారములని చేశాడు. కాబట్టి అమ్మవారి రూపములో ఉన్నటువంటి ఆ పరమాత్మని నువ్వే ఈ ప్రపంచ సృష్టి స్థితి సంహారాన్ని చేశావు అని స్తుతించడము సరిపోతుంది. అదే రకంగా ఏ పరమాత్మ అమ్మవారి రూపంలో ఉన్నాడో అదే పరమాత్మ శివుడి రూపంలోనూ ఉన్నాడు. కాబట్టి ఆ శివుడిని కూడా మనం అదే మాటతో స్తుతిస్తే అది సంగతంగా ఉంటుంది. అదే మాటతో అదే పరమాత్మ విష్ణు రూపంలోనూ ఉన్నాడు కాబట్టి విష్ణువుని కూడా మనం అదే మాటతో స్తుతించవచ్చు. కాబట్టి ఆ ఒక్క పరమాత్మే ఇన్ని రూపాల్లో మనకి దర్శనం ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రూపముల విషయంలో భేదం ఉన్నా కూడా పరమాత్మ విషయంలో భేదం లేదు. కాబట్టి ఏ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మనైనా కూడా మనం ఒకే రకంగా స్తుతించవచ్చు. ఈ రూపము ఆ రూపంలో ఉండేటటువంటి చైతన్యము రెండూ వేరు అని కనుక మనం చెప్పేట్టయితే అప్పుడు ఈ పురాణములు ఇవన్నీ కూడా అసంగతములు అవుతాయి, పరస్పర విరుద్ధములైపోతాయి. కాబట్టి ఇలా చెప్పడానికి వీల్లేదు. అసలు ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే, ఆయా పురాణములలో ఆయా దేవతా స్వరూపములని మనం కీర్తించేటప్పుడు స్తుతించేటప్పుడు ఈ ప్రపంచ సృష్టి స్థితి సంహారములని చేసేది నువ్వు అని స్తుతిస్తూ ఉన్నాం. కానీ ఈ స్తుతివాక్యములు పురాణములలో ఉండేటటువంటి ఈ స్తుతులన్నిటికీ కూడా మూలం ఏది అనంటే ఉపనిషత్తులు ఈ అన్ని పురాణాలకు మూలములు. ఆ ఉపనిషత్తులో మాత్రం శివుడు అని లేదు, విష్ణువు అని లేదు, అమ్మవారని లేదు, అక్కడ ఏ పేరు లేదు. అక్కడ ఉన్నటువంటిది ఏమిటి? యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అంతే ఉండేది. అక్కడ బ్రహ్మ అనేటటువంటి మాటే ఉండేది. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత అక్కడ ఆత్మ అనేటటువంటి పదం ఉంది. ఇంకా ఛాందోగ్యోపనిషత్తులో తదైక్షత తత్తేజోసృజత అనుంది. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అక్కడ సత్ అని అథవా తత్ అని శబ్దములు ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి శబ్దం సర్వసాధారణమైనటువంటి శబ్దం బ్రహ్మ అథవా ఆత్మ అనేటటువంటి శబ్దమే మనకు అక్కడ కనబడేది. కాబట్టి ఈ అన్ని స్తుతులకు మూలభూతమైనటువంటి ఉపనిషత్తులలో ఏ విధమైనటువంటి నామ విశేష నిర్దేశం అనేది లేదు. కాబట్టి దీని ద్వారా మనకేం తెలుస్తోంది అనంటే, ఈ ఒకే పరమాత్మ అనేక రూపములను ధరించి ఒక్కొక్క సందర్భంలోనూ లోకోద్ధరణ కోసం, దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన చేయడం కోసం అనేక రూపములు ఆయా సందర్భాలకు తగినటువంటి రూపములని నామములని ధరించి మన ముందుకొచ్చి ఈ ప్రపంచాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ స్వరూపాన్ని మనం కీర్తించినా కూడా ఆ స్వరూపంలో ఉండేటటువంటి చైతన్యం ఒకటే. కాబట్టి అన్ని స్వరూపాలను మనం ఒకే రకంగా కీర్తించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఏ స్వరూపాన్ని మనం ఈ ప్రపంచ సృష్టి స్థితి సంహారములను చేసేది నువ్వు అని స్తుతించినా కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి విరోధము ఉండదు. ఆ విరోధం లేకుండా ఉండాలి అనంటే పరమాత్మ ఒక్కడే అని మనం తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. ఒకే పరమాత్మ. ఇప్పుడు చెప్పినట్టు ఉపనిషత్తులో పరమాత్మ పరబ్రహ్మ అని మాత్రమే ఉండేది. అక్కడ ఏ విధమైనటువంటి నామనిర్దేశం విశేషంగా ఏమీ లేదు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. ఆ పరమాత్మ అనేక నామరూపములను ధరించి మన ముందుకు వచ్చి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క విషయంలో మనకి ఏ విధమైనటువంటి భేద దృష్టి పనికిరాదు. ఎవరైతే పరమాత్మ విషయంలో
తారతమ్య దృష్టితో ఉంటారో, దేవతల శివకేశవాదుల్లో తారతమ్య దృష్టిని కలిగి ఉంటారో, ఇతర దేవతల నిందన చేస్తారో, ఇతర దేవతలను నీచ భావనతో చూస్తారో వారు మహాపాపముని పొందుతారు, నరకములలో యాతనని అనుభవిస్తారు అని పురాణములే మనకి చెబుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడి విషయంలో ఈ విధమైనటువంటి భేద దృష్టి పనికిరాదు. అందరూ కూడా సమానమైనటువంటి దృష్టితో ఉండాలి. ఏ స్వరూపాన్ని మనం ఆరాధించినా కూడా మనం ఆ రోజు ఇంకో దేవుడికి పూజ చేశాను, ఈరోజు ఇంకో దేవుడికి పూజ చేస్తున్నాను అనే భావన కాదు మనకు ఉండాల్సింది. ఆ రోజు ఉదాహరణకి రామనవమి రోజు పెద్ద దేవుడికి పూజ చేశాను, శివరాత్రి రోజు చిన్న దేవుడికి పూజ చేస్తున్నానను, అథవా శివరాత్రి రోజు పెద్ద దేవుడికి పూజ చేస్తున్నాను, రామనవమి రోజు చిన్న దేవుడికి పూజ చేస్తున్నాను అనే భావన కలిగి ఉండడం మహాపాపం. ఇటువంటి భావన మనకు ఉండడానికి వీల్లేదు. మరి ఎటువంటి భావన ఉండాలి అనంటే, శివరాత్రి రోజు శివుడి రూపంలో ఉన్నటువంటి పరమాత్మకు పూజ చేశాను, రామనవమి రోజు రాముడి రూపంలో ఉన్నటువంటి అదే పరమాత్మను నేను ఆరాధిస్తూ ఉన్నాను అనేటటువంటి భావన మన మనస్సులో ఉండాలి. ఈ విధమైనటువంటి సమాన దృష్టితో మనం భగవద్ ఆరాధన చెయ్యాలి. కాబట్టి మన ధర్మంలో ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. కాబట్టి ఆ భగవంతుడి పేరుతో మీరందరూ కూడా గొడవలు పడడానికి వీల్లేదు. కాబట్టి అందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి అనేటటువంటి విషయాన్ని జనులకు ఉపదేశించి జనాల మనస్సులో ఉన్నటువంటి భేదభావనను నిర్మూలన చేసి ఈ హిందువులందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషులు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఇంత గొప్ప కార్యాన్ని చేసినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఒక్కరే. కాబట్టి ఇలా అద్భుతమైనటువంటి సమన్వయాన్ని చూపించి అందరూ కూడా భగవద్భక్తులందరూ ఒకటే అనేటటువంటి ఐకమత్యాన్ని తీసుకొచ్చి లోకానుగ్రహం చేసినటువంటి వారు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. అందుకే జనుల్లో ఉన్నటువంటి ఈ సమాన దృష్టి కేవలం ఉపదేశం చేసినప్పుడు మాత్రమే కాదు, నిరంతరం ఈ సమాన దృష్టి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే వారు పంచాయతన పూజా పద్ధతిని తీసుకొచ్చి అందరు దేవతల్ని భగవంతుడి యొక్క అనేక రూపములలో ప్రధానమైనటువంటి 5 స్వరూపాలని ఒకే పీఠంలో పెట్టి ఆరాధన చెయ్యాలి, ఒకే సమయంలో కలిపి ఆరాధన చెయ్యాలి అనేటటువంటి ఒక సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఆ సంప్రదాయానుసారంగా ఇవాల్టికి విశేషంగా ఈ మన దేశంలో పంచాయతన పూజ అనేది ఆచరణలో ఉన్నది. కాబట్టి ఈ విధమైనటువంటి లోకోద్ధారణ కార్యాలను చేసినటువంటి శంకరాచార్యుల వారి విషయంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తితో ఉండాలి. వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి వారు చూపించినటువంటి సూక్ష్మమైన విషయాలను, వారు ఉపదేశించిన సూక్ష్మమైన విషయాలను తెలుసుకొని కృతార్థులు కావాలి అని చెబుతూ మీ అందరికీ నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం.